ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. దాదాపు 56,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి మొదలు పెట్టనున్నారు. ఉదయం 10:20 ఆదిలాబాద్కు మోదీ రానున్నారు. మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్వాగతం పలుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గురు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల తెలంగాణ పర్యటన ఈ రోజు మొదలు కాబోతా ఉంది. ఈ రోజు ఉదయం 10:20 ఆదిలాబాద్ కు చేరుకోనున్నారు. ఆయన మొదటగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్పూర్ కు చేరుకుంటారు. నాగ్పూర్ నుంచి హెలికాప్టర్ లో ఆదిలాబాద్ కు చేరుకుంటారు. ఆదిలాబాద్ లో ఈ రోజు ఆయనకు అంటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకు స్వాగతం పలుకుతారని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడించాయి. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారము రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఈ రోజు ఆదిలాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్నారు. ఈ రోజు 10:30 నుంచి 11 గంటల వరకు జరిగే అధికారిక కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా ఆదిలాబాద్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ లో అన్ని ఏర్పాట్లు కూడా మోడీ రాక కోసం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పలు శంకుస్థాపనలు, అదేవిధంగా పలు అభివృద్ధి కార్యకలాపాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన వాటిని జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా 11-15 బీజేపీకి సంబంధించినటువంటి పబ్లిక్ మీటింగ్ కూడా ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీ ఇటు లోక్సభ ఎన్నికలపై కూడా దృష్టి సారించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని ఇందులో ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్ లో కూడా ఆయన మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు 45 నిమిషాల పాటు కూడా ఆయన ఈ మీటింగ్ లో పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే పిఎంఓ వర్గాలు తెలియజేశారు. అదేవిధంగా అక్కడ మీటింగ్ తర్వాత మధ్యాహ్నం ఆయన నాందేడ్ కు వెళ్ళనున్న, అక్కడ నుంచి చెన్నైకి వెళ్తారని చెప్పేసి కూడా ఇప్పటికే పిఎంఓ వర్గాలు చెప్తా ఉన్నారు. తిరిగి సాయంత్రం 7:45 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు వెళ్తారు. ఈ రోజు రాత్రి ఆయన రాజ్ భవన్ లో బస చేస్తారు. అయితే రాజ్ భవన్ లో ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక నేతలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు సంగారెడ్డిలో కూడా పలు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకు నేరుగా రోడ్డు మార్గంలో సంగారెడ్డికి వెళ్తారు. సంగారెడ్డిలో 10:45 నుంచి 11 గంటల మధ్య వివిధ ప్రభుత్వ ఏవైతే అధికారిక కార్యక్రమాలు ఉన్నాయో అధికారిక కార్యక్రమాలకు, అదేవిధంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 11:30 నుంచి 12:15 వరకు మళ్ళీ 45 నిమిషాల పాటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా మోడీ పాల్గొంటారని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తారు. తిరిగి బేగంపేటకు చేరుకొని అక్కడి నుంచి ఒడిశాకు చేరుకుంటారని చెప్పేసి కూడా చెప్తారు. మొత్తానికి ఈ రోజు రేపు 2 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటన చేయబోతా ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లి ఆయనకు స్వాగతం పలకపోతా ఉంది. అదేవిధంగా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎన్టీపీసీ రామగుండం 2వ యూనిట్ కావచ్చు, అంబారి, ఆదిలాబాద్, టింపల్కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను ఈ రోజు జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అదేవిధంగా 56,000 కోట్లకు పైగా పలు అభివృద్ధి రోడ్లు పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కూడా చేరున్నారు. మొత్తానికి ఈ రోజు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతా ఉన్నారో రాష్ట్రంలో కూడా అటు ఆదిలాబాద్ లో కావచ్చు, ఇటు రేపు సంగారెడ్డిలో కావచ్చు భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది గురు. అయితే రాజు, బీజేపీ నేతలు మోదీతో పాటు ఇంకెవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? బీజేపీలో ముఖ్యంగా ఈ రోజు ఆదిలాబాద్ లో అయితే ఆదిలాబాద్ సంబంధించినటువంటి అక్కడ 4 ముఖ్యంగా అక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ అక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు కాబట్టి స్వయం బాబురావు తో సహా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వీళ్ళందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు. ముఖ్యంగా ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి అధికారిక కార్యక్రమంలో ఆయనకు వీళ్ళందరూ కూడా అధికారిక శంకుస్థాపనలు ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ పూర్తయ్యే వరకు కూడా వీళ్ళందరూ అక్కడే ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క కూడా అక్కడే ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వీళ్ళందరూ ప్రధానికి స్వాగతం పలికి అక్కడ అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ మీటింగ్ ఏదైతే ఉందో పబ్లిక్ మీటింగ్ కి వెళ్లే సమయంలో అది పార్టీ మీటింగ్ కాబట్టి ఖచ్చితంగా అక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇతర బీజేపీ నేతలే అక్కడికి వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది గురు. అయితే మోదీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా, లేదంటే రిసీవ్ వర్క్ చేసుకునే వరకే రేవంత్ రెడ్డి ఉన్నారా?
ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర అధికారులు కూడా మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగానైతే ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక అధికారిక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నటువంటి అధికారిక హోదాలో వచ్చినప్పుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా స్వాగతం పలకాలి. అది ప్రోటోకాల్ ప్రకారం. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు కావచ్చు, ఇతర నిధులు కావచ్చు, వాటన్నిటిని కూడా సాధించుకోవాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాటిల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వం కావచ్చు ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా అధికారిక కార్యక్రమం కాబట్టి వెళ్తాము అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తారని చెప్పేసి ఇప్పటికే ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఆదిలాబాద్ లో 8 హెలీప్యాడ్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, సీఎం కు, అదేవిధంగా గవర్నర్ కు, ఇతర ఏదైతే మంత్రులు కావచ్చు, ఇతర ఉన్నతాధికారులకు కావచ్చు ప్రత్యేకంగా హెలీప్యాడ్ కూడా సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి కూడా. అదేవిధంగా అధికారిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని చెప్పేసి అయితే మనకు సమాచారం అంతా ఉంది గురు. అయితే రాజు, ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా పసుపు బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆదిలాబాద్ ఈ రోజు పర్యటనలో భాగంగా పసుపు బోర్డు ప్రకటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఎన్నికల ఇప్పుడు షెడ్యూల్ వచ్చే ముందు ఈ పర్యటన కొనసాగుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా పలు అంటే తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ముఖ్యంగా అటు ఉత్తర తెలంగాణ కావచ్చు, పలు ఏంటంటే వరాల జల్లు కురిపించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ లో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ఇటు బీజేపీ ప్రభుత్వం చూస్తా ఉంది. అదేవిధంగా ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఎంపీ సీట్లు గెలవాలి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఖచ్చితంగా అక్కడ మరిన్ని నిధులు కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యంగా ఆదిలాబాద్ చాలా వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఆ జిల్లా అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా జాతీయ రహదారుల కోసం రాష్ట్రంలో మరిన్ని నిధులు కూడా వీటి కోసం, అదేవిధంగా కాకుండా కొత్తగా ప్రకటనలు కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది గురు. రైట్, థ్యాంక్ యూ రాజు.